హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్. మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మన మొబైల్లో ఉన్న ఆ యొక్క పానోరామా షాట్ని ఏ విధంగా తీయాలి, ఆ యొక్క పానోరామా ఫీచర్ని యూజ్ చేసి మనం వైడ్గా ఫొటోస్ ఎలా తీయాలో ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, దీనికోసం మీరు మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నాది రియల్మీ 3 Pro మొబైల్, అందుకే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కొన్ని మొబైల్లో వేరేలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పానోరామా షాట్ కోసం ఇక్కడ మీరు మోర్లోకి అయితే వెళ్ళండి. మోర్లో ఇక్కడ మీకు పానో అయితే ఉంటుంది. కొన్ని మొబైల్స్లో పానోరామా అయితే ఉంటుంది. ఇక్కడ పానో అయితే ఉంది. ఇక్కడ మీరు ఈ యొక్క ఆబ్జెక్ట్ మొత్తం ఫోటో తీయాలైతే అనుకుంటున్నాను. ఇదంతా వైడ్లో అయితే రావాలనుకుంటున్నాను. జస్ట్ మీకు నార్మల్గా అయితే ఇంత వైడ్ అయితే వస్తుంది. నార్మల్గా ఇలా మీరు క్రాస్గా పెట్టినా కానీ మీకు ఇంత వైడ్ అయితే వస్తుంది, అంతేను. ఇప్పుడు మనం ఇంకా వైడ్గా ఏ విధంగా తీయాలో చూద్దాం. ఇక్కడ మీకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ యారో మార్క్ దగ్గర మనం మూమెంట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే ఉంది యారో మార్క్. అదే మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలంటే ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. మీరు ఎట్ సైడ్ ట్యాప్ చేస్తే అటు సైడ్కి అయితే మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అనుకుంటున్నాను. ఓకే, షట్టర్ బటన్. ఇలా మీకు క్యాప్చర్ అయితే చేశాను. ఇప్పుడు మనం క్యాప్చర్ చేసిన దాన్ని ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇక్కడైతే చూడండి మీకు ఎంత వైడ్గా అయితే వచ్చిందో ఫోటో అయితే. ఇక్కడ చూడండి మీకు ఆబ్జెక్ట్ కూడా ఏమాత్రం బ్లర్ కాలేదు. ఎంత వైడ్ ఫోటోగ్రఫీ అంటే మీకు నార్మల్గా అయితే అసాధ్యం. కానీ ఈ యొక్క పానోరామా షాట్ యూస్ చేసి మనం ఎంత వైడ్గా ఎంత ప్రొఫెషనల్గా అయితే మీరు ఫొటోస్ అయితే తీయచ్చు. యాక్చువల్గా ఇలాంటి ఫొటోస్ డిఎస్ఎల్ఆర్లో వైడ్ యాంగిల్ లెన్స్ పెడితే ఇలాంటి ఫొటోస్ అయితే వస్తాయి. కానీ మన మొబైల్లో అంత వైడ్ లెన్స్ ఉండవు కాబట్టి మనకు ఇంత క్లారిటీగా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే మొబైల్స్లో వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, కానీ 5 MP, 8 MP అయితే ఇస్తున్నారు. అంత వైడ్ అయితే రావు. కానీ ఇప్పుడు మనం మెయిన్ కెమెరాతోనే ఇంత వైడ్గా అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం జూమ్ చేసి చూపిస్తాను. మనకు ఇక్కడ నుంచి ఈ విధంగా చూడండి, మనకు ఎంత క్లియర్గా అయితే వచ్చిందో ఆబ్జెక్ట్ అయితే. ఇంత క్లియర్గా అయితే మీరు ఫోటో అయితే తీసుకోవచ్చు. ఎక్కడా కూడా మీకు క్వాలిటీ కాంప్రమైజ్ అయితే లేదు. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క పానోరామా షాట్ని యూజ్ చేసి మీరు ఇంత ప్రొఫెషనల్గా ఫోటో అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ యొక్క పానోరామా షాట్ని యూజ్ చేసి మీరు తీసిన ఆ యొక్క పిక్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి అయితే పోస్ట్ చేయండి. ఆ యొక్క పిక్స్ని నా యొక్క నెక్స్ట్ వీడియోలో అయితే మన యొక్క సబ్స్క్రైబర్స్కి అయితే చూపిస్తాను. ఎవరు ఎంత మాత్రం తీసారో దానికి రేటింగ్ కూడా నేనైతే ఇస్తాను. ఈ యొక్క ఫీచర్ని మీరు యూజ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.